వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పామిడిలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వదేవతలకు అర్చకులు అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తిరుప్పావై పఠించి స్తోత్ర పారాయణాలు చేశారు. శ్రీకృష్ణ గోదాదేవి విగ్రహాలకు అష్టోత్తర శతనామవళి పుష్ప అర్చనలు జరిగాయి. చివరిగా మహామంగళ హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు. తూర్పుగోదావరి జిల్లా తోంగి మండలంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యుత్, త్రాగునీరు, రహదారులు, పింఛన్లు, సంక్షేమ పథకాలు వంటి సమస్యలపై చర్చ జరిగింది. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. ఇలాంటి గ్రామీణ కార్యక్రమాలు ప్రజలతో పాలనకు వారధిగా నిలుస్తున్నాయని పాల్గొన్నవారు తెలిపారు. గోపాలపురం మండలంలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు అందంగా కనిపించిన వాహనదారులు ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఉదయాన్నే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రోడ్ సేఫ్టీ పోలీసులు ప్రజలను హెచ్చరించారు. కే గంగవరం మండలం కోటిపల్లి రేవులో సంక్రాంతి పండుగ సందర్భంగా సందడి నెలకొంది. పండుగ నేపథ్యంలో పంటపై ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పండుగ సందర్భంగా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు పుణ్యక్షేత్రాలకు వెళ్తుండటంతో ఉదయాన్నే సందడి వాతావరణం కనిపించింది. గోదావరి వరదల అనంతరం ఇటీవలే పంట ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా కేంద్రంలోని గోకులం వీధిలో డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్త పేరుకుపోయిందని, దీనివల్ల దుర్వాసన, దోమల విడత పెరిగి రోగాలు ప్రబలుతున్నాయని స్థానికులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లలో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేయాలని కోరారు. మందస ఎస్ఐ కృష్ణప్రసాద్ ఒక వీడియో సందేశంలో మకర సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, కోడిపందాలు, పేకాట వంటి నిషేధిత ఆటలు ఆడటం వంటి వాటిపై ఆయన ఆంక్షలు విధించారు. ఇలాంటి కార్యకలాపాలు ఎక్కడ జరిగినా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 2 సంవత్సరాల పాలనపై ప్రజల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్న ప్రభుత్వం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రామ స్థాయిలో మరింత పటిష్టమవుతుందని పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ చెల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు. బిర్లా కాంపౌండ్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ జాబ్ గ్యారంటీ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను విజయవంతం చేశామని, జగనన్న 2.0 ద్వారా ప్రతి కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 2025 డిసెంబర్ 26న 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో లక్షలాది మంది కార్యకర్తలతో జరిగే శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ చిత్తూరులో సిపిఐ కార్యకర్తలు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, సిపిఐ ఆవిర్భావం నుంచి అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. పొట్టి దూరపాలెం కొత్తూరు కింద సెంటర్ శ్రీ కోదండ సీతారామాలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మేలుకొల్పు బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని సేకరించారు. గ్రామ పెద్దలు మేలుకొల్పు బృందాన్ని అభినందించారు. బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. పండుగ రోజుల్లో ర్యాష్ డ్రైవింగ్ కు దూరంగా ఉండి ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు. గ్రామాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామాను పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే చోరీలు జరగకుండా నిఘా పెంచుతామని తెలిపారు. పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు.